మహారాజా కూరగాయల మార్కెట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం. మార్కెట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్. గద్వాల జిల్లా కేంద్రంలోని పాత కూరగాయల మార్కెట్ నిర్మాణంను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పరిశీలించడం జరిగింది. కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాలలో రాజుల కాలంలో నాటి మహారాజా కూరగాయల మార్కెట్ 10 సంవత్సరాల క్రిందట 2014 సంవత్సరంలో మార్కెట్ అధిక వర్షపాతంతో కూలిపోయినవి 8 మంది మృతి చెందారు. ఆ తర్వాత మున్సిపాలిటీ వారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం జరిగింది. సరైన రోడ్డు లేక, డ్రైనేజీ నిర్మాణం లేక, ప్రజలకు సౌకర్యంగా లేక నిర్మాణమైన షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారస్తులు ఎవరూ కూడా దీనిని ఉపయోగించుకోలేక అసాంఘిక కార్యకలాపాలు అడ్డాగా మారింది. వ్యాపారస్తులకు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని త్వరలో 2 షాపులను కూల్చివేసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కూరగాయల మార్కెట్‌కు పాత రాజుల కాలం నాటి కూరగాయల మార్కెట్ నిర్మాణం చేసి పూర్వ వైభోగం వచ్చే విధంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఇక్కడ పెట్టి కొంచెం క్లీన్లీనెస్ ఇంప్రూవ్ చేస్తే తర్వాత గౌరవ కలెక్టర్ గారు, మున్సిపాలిటీ కమిషనర్, కౌన్సిల్ కూడా అందరు రావడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ పాత కూరగాయల మార్కెట్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం, 8 మంది అప్పుడు చనిపోవడం జరిగింది. తర్వాత కొత్తగా కాంప్లెక్స్ వారి అందరి సహాయంతో అక్కడ ఉన్న వెండర్స్ కానీ అందరూ కూడా అప్పుడు కలిసి కొత్త మున్సిపాలిటీ సాయంతో కొత్తగా కాంప్లెక్స్ కట్టుకోవడం జరిగింది. అయినా సరైన వసతులు లేనందువల్ల ఆ కాంప్లెక్స్ అనేది ఇన్ని రోజులు ఇంత డబ్బులు పెట్టి కట్టినా కాంప్లెక్స్ పూర్తి స్థాయిలో ఫిలప్ కాలేదు. వాళ్ళకి అలాట్ అయినప్పుడు, పాత షాపులు అలాట్ అయినప్పటికీ వారికి దారి లేక లోపల ఒక దుర్గంధమైన పరిస్థితి, డ్రైన్స్ వల్ల లేక కూడా ఎక్కడ కూడా ఫిలప్ కాలేదు. దాన్ని ఏ విధంగా మళ్ళా పునరావృతమై మళ్ళీ పునర్వైభవం, గతంలో మహారాజులు కట్టించిన మార్కెట్ని ఏ విధంగా వైభవంగా ఉందో ఈరోజు ఆ పునర్వైభవం తేవాలనే ఉద్దేశంతో కొద్దిగా ఆల్టరేటివ్గా, అంటే కొంత ఆల్టరేషన్ చేసి ఏ విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళకి మంచి జరిగే విధంగా అక్కడ కూరగాయల మార్కెట్కి వచ్చిన అంటే వ్యాపారస్తులు కానీ, కొనేందుకు వచ్చిన మామూలు ప్రజలు కానీ ఎవరు కూడా ఇబ్బంది కాకుండా, కాంప్లెక్స్ వాళ్ళకు కూడా ఇబ్బందులు కాకుండా మా వంతు ప్రయత్నం చేసి ఏదో విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈరోజు మనం చూసినట్టు ఈ 4 షాప్స్ తీస్తే మనకి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది. ఆల్రెడీ ఇది మన కౌన్సిల్లో పెట్టి, మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి దీనికి అప్రూవల్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారితో విజిట్ చేస్తే ఇక్కడ ఉన్న సమస్యలు ఏమైనా చూడడానికి వచ్చాము. సో ఇప్పుడు ఒక 4 షాప్స్ తీస్తే మనకి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది అప్పుడు రాజులు కట్టి మన కంప్లీట్ ఈ గద్వాల్ టౌన్కి ఒక మంచి మార్కెట్ లాగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ మనం అదే ఇక్కడ వెంటిలేషన్ ఉండొచ్చు, తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉండడం చూసినాము. సో ఇప్పుడు ఇంజనీర్స్కి ఆదేశం ఇస్తాము, కంప్లీట్ డ్రైనేజ్ అంతా బాగా చేసి తర్వాత ఈ 2 షాప్స్ కూడా మనము తీసి డైరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళకి కిరాయి తగ్గించడమా లేదంటే మంచి ప్లేస్ ఇవ్వడమా చూసుకొని అట్లాంటి సౌకర్యాలు కూడా చేసి ఎంత తొందరగా పాసిబిలిటీ అంత తొందరగా ఇది మనం వే కల్పించేసి ఇక్కడ ఇంకేదైనా చిన్న రిపేర్స్ అయినా, శానిటేషన్ వర్క్ ఏదైనా కావాలన్నా మన మున్సిపల్ కమిషనర్తో పాటు కలిసి మనము కంప్లీట్ అధికారుల తరఫు నుంచి కూడా మనం అంతా ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పరిష్కారం చేస్తాం.